సాధారణంగా ప్రాపంచిక విషయాలపై విరక్తి కలిగిన వారికి సత్యాన్వేషణకై, భగవద్ ఐక్యానికై తపన పెడతారు. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతాడు. సంసిద్ధత అర్హతలను బట్టి అతనికి సప్త జ్ఞాన భూమి అనుభూతి కలుగుతుంది. ప్రాపంచిక చైతన్యం లుప్తమై సూక్ష్మ మనో ప్రపంచాలతో అనుభూతి ద్వారా సంబంధం ఏర్పడి సప్త భూమికల ఆధారభూతమైన జ్ఞానానందములను ఎరుకతో అనుభవిస్తాడు. ఆ ఆనందానుభూతిలో ప్రపంచ స్మృతి కోల్పోతాడు సాధకుడు. వారే మస్తుగా ఉండటం అంటారు కదా, అది సహజంగా మస్తులు అనబడే సాధకులు. అందుకే మస్తులు పిచ్చివాడిలాగా సాధారణ మానవులకు కనిపిస్తారు. కానీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన ఉన్నతాత్మలు. అందుకే వారిని అసహ్యమైన పంజరాలలో చిక్కుకున్న అందమైన ఆత్మలు అన్నారు. మత్తుల్లో జమాలి మరియు జలాలి ముఖ్యమైన తెగలు. జమాలి మత్తులు శాంతంగా ఉంటే జలాలి మత్తులు దుర్తుగా కోపోద్రిక్తంగా ఉంటారు. మనసు వేగంగా పనిచేస్తే పిచ్చివాడు, మనసు మామూలుగా పనిచేస్తే సాధారణ మానవుడు, మనసు నెమ్మదిగా పనిచేస్తే మస్తు, మనసు పూర్తిగా నశిస్తే దేవుడు. మనస్సు అనగా సంస్కారముల నిలయం. అది అపరిమితమైన అహంకారం ద్వారా ప్రకటితమవుతుంది. సంస్కారములు లేకుండా చేసే పరిమితమైన మనసు యొక్క అహంకారం నశించి అహం బ్రహ్మాస్మి అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది. అదే జీవాత్మల గమ్యం. మనోనాశ కార్యక్రమం వల్ల అనేకత్వం పోయి ఏకత్వం వస్తుంది. అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది. బంధనాలు తొలగి స్వేచ్ఛ వస్తుంది. అజ్ఞానానికి మూలమైన మనసు శాశ్వతంగా మాయమయ్యే వరకు అనంతమైన అజ్ఞానంతో మునిగి ఉంటాం. మనకంటే కంటికి కనిపించని దేవుని సత్యమంటున్నాం. కంటికి చూసే ఈ ప్రపంచాన్ని లేనిదని మాయని అంటున్నాం. లేని ఆకాశాన్ని ఉందంటున్నాం. అనుభవంలో మనకు ఉంది అని తోచేది నిజంగా లేనిది, మనం లేనిదని అనుకున్నది నిజంగా ఉన్నది. మనం మనలను కనుగొనాలంటే మనం మనల్ని పోగొట్టుకోవాలి. అందుచేత నష్టం మనకు లాభం అన్నమాట. దేవునిలో జీవించడానికి మనము మన జీవితాన్ని జీవాత్మకు చనిపోవాలి. ఆ విధంగా మరణం అంటే జీవితం అన్నమాట. మన లోపల మనం నేను అనేది పూర్తిగా ఖాళీ అయిపోతే మన హృదయాన్ని దేవుడు నిండుగా ఆక్రమిస్తాడు. పూర్తి ఖాళీ అంటే నిజంగా నిండుతనం అన్నమాట. జీవాత్మకు మనం చనిపోవటం అంటే మనం లేకుండా పోవాలి. మనసులో ఇది నేను అనే జ్ఞానం లేకోకుండా నేను ఈ శరీరం నేను కాదు నాది అనే భావన అది చాలా బాగా సాధనాపరుడికి మాత్రమే వస్తుంది. లేకపోతే ఎంతవరకు ఈ శరీరం నేను అనే భావన ఉంటుంది. నగ్నంగా మారాలి. నాది అన్నదేవి మిగిలిపోడదు. అంతా దేవుని అనంతత్వంలో లీనమవ్వాలి. అందుచేత శూన్యమే సర్వం అన్నమాట. మనసు ఎప్పుడు అర్థం చేసుకోలేని దాన్ని మనసుతో అర్థం చేసుకుందామని ప్రయత్నించడం వ్యర్థం. భాషల శబ్దాలలో సర్వోత్కృష్టమైన ఆత్మస్థితిని వ్యక్తపరచడానికి చూడడం అంతకన్నా వ్యర్థం. అసత్యపు నేను మరణిస్తేనే సత్యమైన నేను కనుగొనబడుతుంది. మనకు మనం చనిపోవడం మరణం అన్నింటికీ అంతముందించే నిజమైన మరణం.
ఒక్కటే శాశ్వత జీవనానికి మార్గం అంటే మనసు ఎప్పుడైతే కోరికలతోనూ వాంఛలతోనూ అభిలాషతోనూ దివ్య ప్రేమాగ్నిలో ఆవుతి అయిపోతుందో అప్పుడు అనంతము అవినాశము అవిభాజ్యము శాశ్వతము అయిన ఆత్మ వ్యక్తమవుతుంది. ఇదే మనోనాశ్. కపట సాధువుల కంటే నిజాయితీ పరులైన నిరీశ్వరవాదులే మేలు. నిరీశ్వరవాదులు అంటే భగవంతుడు లేడు, ఎక్కడ ఉన్నాడు భగవంతుడు, కానీ ఏ పని అయితే తను చేయాలో ఆ పని కరెక్ట్గా చేస్తూ వస్తాడు. తిరిగి పెద్దవారమైన తర్వాత కూడా పసిపిల్లల వలె కాగలిగితే భగవంతుని ప్రేమించగలిగేది. అందుకనే శంకరాచార్యులు కూడా ప్రత్యాచర్పట విరచిత కంద ఏమిటంటే చిన్న పిల్లల వరకు మళ్ళీ మారితే గాని నీవు భగవంతుణ్ణి నీ అన్వేషణ సాఫల్యం అవ్వదు అంటాడు. కపట సాధువుల కంటే నిజాయితీ పరులైన నిరీశ్వరవాదులే మేలు. జీవితం ఒక పెద్ద తమాషా. ఇది తెలుసుకున్న వారిని ఇతరులు తెలుసుకోలేరు. ఈ సమస్య గురించి రాత్రింబవళ్ళు ఆలోచించినా ఆవగింజంత అయినా పరిష్కారం దొరకదు. ఏం చేతనంటే ప్రజలు జీవితాన్ని గంభీరంగా తీసుకుంటారు, భగవంతుణ్ణి తేలికగా తీసుకుంటారు. కానీ మనం దేవుణ్ణి గంభీరంగాను జీవితాన్ని తేలికగా తీసుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటామని తెలుసుకుంటాం. అసలు తమాషా సృష్టించింది మనమే. ఈ జ్ఞానం హేతు వల్ల పొందలేము, అనుభవం మీదనే వస్తుంది. అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుడనని అనుభవంతో ఉండటం మొదటిది, భగవంతునిలో ఉండటం రెండవది. మానవ శరీరంలో భగవంతుని జీవించటం మూడవది, మానవ శరీరాన్ని త్యాగం చేయడం నాలుగవది. ఈ ప్రపంచం నుండి నీవు పారిపోవద్దు, నీ నీచమైన అహంకారం నుండి పారిపో. ప్రపంచాన్ని నీవు త్యాగం చేయవద్దు, నీ నీచ ప్రవృత్తిని త్యాగం చేయి. ఏకాంతం కోసం బయటకు ఎక్కడా వెతకవద్దు, అది నీలోనే దొరుకుతుంది. అంధులను అదృష్టహీనులుగా ప్రజలు సాధారణంగా భావిస్తారు, కానీ కళ్ళు ఉన్నవారే నిజంగా అదృష్టహీనులు. వారు చూసినవన్నీ నిజమే అనుకుంటారు, కానీ వారు వాస్తవమైన దేవుని చూడలేరు. భగవంతుని చూడలేని వారే అంధులు. యోగం అంటే ఈ గో, దీనికంటే వేరే యోగం లేదు. మీరు మీకే అడ్డు తెరగా ఉన్నారు. నీళ్ళు అని నేను అనున్నది పోయినప్పుడే ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ప్రేమలో ఏ ప్రశ్నలు ఉండవు. జరగవలసినది జరిగినది, జరగబోయేది జరిగి తీరుతుంది. భగవంతుల్లో నమ్మకం గాఢంగా అనుకుంటూ దైవ నిర్ణయం ప్రకారం అతనికి విధింపబోన్న బాధ్యతలను నిర్వహింపక సాధువులు సిద్ధులు యోగులు వెనుక పరిగెత్తి చివరకు తనకు శాశ్వత విముక్తి చేయుటకే తనకు కలిగిన బాధలను నివారణ చేయమని కోరేవాని కంటే ప్రాపంచిక బాధ్యతలను తనకు విధించిన గౌరవ విధులను ధైర్యంగాను చక్కగాను నిర్వహించినట్టు నాస్తికుడు ఇంకా ధన్యత గంచిన వాడని చెప్పవచ్చు. ఇది ఎలాగంటే చూడండి, 100కి 100 పాళ్ళు సాధువులు వచ్చారు, అబ్బో హిమాలయాల నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారని వెళ్ళిపోయి ఆ సాష్టాంగ పుడిపోయి కాళ్ళు పట్టుకుని దండాలు పెట్టుకుని అలా తిరుగుతూ ఉంటారు కొంతమంది. అది అసలు అతనికి ఏమాత్రమైన జ్ఞానం ఉంది ఏంటి అనేది ఇతను తెలియదు. దాన్ని అలాగే తిరిగి ఆఖరికి నాకు శాశ్వతమైన ఇది కావాలని అనుకుంటాడు. అట్లా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు?
అది ఎంతవరకు అతని జ్ఞానం ఉండాలి అని కనిపెట్టగలిగితే ఇతను గురువు అవుతాడు కదా. కనుక అది చేయలేడు. ఒక కంటితో శరీరముకు మోహముల కొరకు చూస్తూ ఇంకొక కంటితో శాస్త్రానందకరణ ప్రసారం కొరకు ఆశించుట దుస్సాధ్యమే. ఇవాళ గ్రహించండి, చూడండి. ఈ వచ్చేవాళ్ళు, ఈ సాధులు వెనకాల తిరిగే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. లేక అది అత్యంత కపటవర్తనమవును. మనసు చెప్పిన మాట వినవద్దు, హృదయం చెప్పేది చెలియొద్దు. నేను మనస్సు చెలిస్తుంది, హృదయం చెలించదు. ప్రతి ప్రాణిని ప్రేమించుటయే భగవంతుని ప్రేమించుట. ఇప్పుడు తనలో ఆత్మదర్శనం చేసుకోవాలంటే తను ఏదో ఒక అనుభూతి వలన భగవంతుడు మనలో ఉండాడరా అని భవించగలిగితే ఇతరులందరినీ చూసే వాళ్ళందరినీ ఇసుకుంటూ ఉంటాడు. అసలు ప్రతి ప్రాణిని ప్రేమించగలిగితే భగవంతుని ప్రేమించినట్టు. దోషములెంచుటకు మారుగా మనలోనున్న దోషములను పరికించినతో మనం భగవంతుని ప్రేమించినట్లే. సాంప్రదాయ సిద్ధంగా ఆచరింపబడుతున్న కర్మకాండల యొక్క అడ్డుతెరలు ఛేదించి అట్లయితే పూజింపబడేవాడును పూజను పూజించేవాడను నేనే అని మీరు కనుగొంటారు. ఇది బ్రహ్మార్పణం బ్రహ్మాయి అనే శ్లోకం. అందుకనే ఇది అంతా ఆయనే. సామాన్యమైన పూజను కర్మకాండల చేత నింపడం అంటే నన్ను అజ్ఞానం అనే చలిగాతులకు గురి చేసి వేయడమే. ఈ మామూలుగా సిద్ధాంతాలు పట్టుకుంటారు. ఏదో మా తాతలను చేసాం, మేము ఎలా పూజ చేయాలి, అలా చేయాలి, ఈ పటాలు తుడవాలి, అవి తుడవాలని ఒక 70 దేవుళ్ళు పెట్టుకుని ఆడ కూర్చుంటాడు. మనసు ఈ 70 మంది ఉంటే ప్రశాంతత ఎట్లా ఏర్పడుతుంది? హృదయం ఎలా ఉందో సదనం అలా ఉంటుంది. కన్ను ఎలా ఉందో ఈ నిలయంలో ప్రతిమ కూడా అలాగే కనిపిస్తుంది. అన్ని జీవరాశుల్లో మానవ జీవితమునకున్న ప్రాధాన్యత ఏమిటి? మానవ జీవిత ప్రథమ కర్తవ్యం ఏమని గ్రహించిన వారు ఆత్మచింతనతో ఏకాగ్రత నుండి మానవాళి యొక్క యావత్ జీవితాన్ని పరిపూర్ణంగా చక్కదిద్దే ధ్యేయాన్ని ఒక్క భగవద్ చింతన గల వారి తుది రూపురేఖలు దిద్దారు. ఇప్పుడు మామూలుగా సహజంగా కొన్ని గొడవలు జరుగుతూ ఏదో ఒకటి ఒక కారణం తెచ్చుకుంటే దాన్ని సరిచేయగలిగే శక్తి ఏదైనా కానీ భగవంతుడు అనే భక్తి అనేది ఉండవాడు మాత్రమే సరిచేయగలుగుతాడు. ఆయా ప్రదేశాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి అప్పటి సంఘము అనుగుణంగా ఇది ధర్మమని నొక్కి చెప్పి తమ జీవితాన్ని పలు రకాలుగా అంకితం చేశారు. అట్టి వారిలో మహాత్మా గాంధీ మొదలైన వారు. మహాత్మా గాంధీకి తన భక్తి పరుడు ఒక ఆశ్రమాన్ని పెట్టుకుని ఒక విధంగా నిరాడంబరంగా బతుకుతూ అతను చేయగలిగారు, మార్పు తేగలిగాడు. అట్లాగే పని మనిషి నేడు ఏ పరిష్కృతమైన సమస్యల చీకట్లలో కొంటున్నాడో వాటి సంతృప్తికరమైన పరిష్కారానికి అధ్యయనం నేడు అవసరమే. మానవ జీవిత పరమార్థం అసలు గమ్యమైన పరలోక జీవితానికి సంబంధించిన యథార్థాలను విశదపరచడం ఎంతైనా అవసరం. భారతదేశ చరిత్రలో ఇప్పుడు అత్యంత అంధకారమైన కాలంగా మారింది. ఏంటి ఇప్పుడు అంధకారమైన మార్గం ఏంటంటే ఈ ముందు వచ్చేది దైవారాధన. దేవతలు పెరిగిపోతున్నారు, దేవుళ్ళు పెరిగిపోతున్నారు. దేవుడికి అది హద్దులు మీరిపోవడం ముఖ్యంగా చెప్పుకోదగ్గది. దేవతల సంఖ్య క్రమంగా పెరుగుతూ 33 కోట్ల వరకు పెరిగిపోయాయి. వేదకాలంలో విగ్రహారాధన జరిగేది కాదని ప్రతీతి. కానీ మన ప్రస్తావనలో ఉన్న కాలంలో ఆరాధనాలయాల్లో విగ్రహారాధన ఘనంగా జరుగుతుంది. పూజారులు తమ దుర్గుణాలను దాచి మూఢ ప్రజల్ని మతం పేరిట దోచుకోవడం,
ధర్మాచరణం మారింది. వర్ణాశ్రమ వ్యవస్థ కులతత్వం పెరిగి పెరిగింది. వాస్తవానికి ఆది కాలంలో అలాంటి తారతమ్యాలు కానవచ్చేవి కావు. మద్యపాన సేవనం సర్వసామాన్యమైపోయింది. భ్రమలు, భ్రాంతులు, ఊహాజనిత సిద్ధాంతాలు, మూఢ నమ్మకాలు జన బాహుళ్యంలో ప్రచారం ఎక్కాయి. భూత ప్రేత పిశాచాల పట్ల నమ్మకాలు, రకరకాల శకునాలు మానవ జీవితాన్ని దుర్లభం చేసివేశాయి. దేవుళ్ళు, దేవతలు, విగ్రహాలు, గుళ్ళు అసంఖ్యాకంగా అనూహ్యంగా వెలిశాయి. మొత్తానికి దేవుని ఈ భూభాగంపై ధార్మిక, సామాజిక, నైతిక వ్యవస్థలన్నీ పైశాచిక కబంధ హస్తాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి అని చెప్పవచ్చు. ప్రేమ అన్న పదమునకు అర్థమైపోయింది. ప్రపంచం మొత్తాన్ని ఆవరించిన అజ్ఞానాంధకారంలో మానవాళి తడుముకుంటూ తట్టాడుకుంటూ ఉంది. నా ఈ పరస్పర ఘర్షణలు చాలించాలంటే శాంతియుతంగా బ్రతకడానికి ఒకే మార్గం ఏకేశ్వర ఉపాసన. అంధవిశ్వాసాలు, అపసవ్యమైన స్వభావాలు త్యజించాలంటే ఏకేశ్వరోపాసన. అధర్మమైన, అవినీతికరమైన, దౌర్జన్యపరమైన జీవనోపాధి మారాలంటే ఒకే ఒక్క మార్గం ఏకేశ్వరోపాసన. ఏ మతానికైనా ఆత్మ అనేది ఒక్కటే. ఆ ఆత్మగా చెల్లించిన మార్గం చూపగలిగేది ఒక్క ఏకేశ్వరోపాసన. తండ్రి ముందా కొడుకు ముందా అంటే కొడుకు పుట్టిన కదా తండ్రి శబ్దం వచ్చుట. గురుని జందక సన్ముక్తి దొరకబోదు అంటే శిష్యుని తరింపజేసిన కదా గురు శబ్దం వచ్చుట. నేననేది తెలియజెప్పేవాడే ఏకేశ్వరోపాసకుడు. ఆత్మానుభవం కలుగజేయవాడే ఏకేశ్వరోపాసకుడు. సాధనంటే ఎట్లు చేయాలో నేర్పగలిగిన వాడే ఏకేశ్వరోపాసకుడు. కర్మలను యజ్ఞ రూపంగా చేయించగలవాడే ఏకేశ్వరోపాసకుడు. తుర్యాస్థితికి చేర్చగలవాడే ఏకేశ్వరోపాసకుడు. ధ్యానం ఎట్లు చేయాలో నేర్పగలిగిన వాడు, భక్తిని పెంపొందించగలిగిన వాడు, తత్వం అంటే వివరింపగలిగిన వాడు ఏకేశ్వరోపాసకుడు. ఏకేశ్వరోపాసకుడు మహంత్ శ్రీ ఇంద్రగిరి మహారాజ్. తత్వమరికి తచ్చాడకున్నతో తరింపలేవుతుంది. తత్వం అంటే యజ్ఞ రూపంగా కర్మలు ఆచరించుట గృహస్థులకు. తత్వం అంటే ఆత్మలో చరించుట సన్యాసికి. తత్వం అంటే మూర్ధమైన ధ్యాస నుంచి ప్రణవంలో ఉంట ధ్యానయోగికి. తుర్యాస్థితి అంటే జాగృతి, స్వప్న, సుషుప్తి అందు ప్రణవంలో ఉంట. తుర్యాస్థితి అంటే నిరుపమో నిద్రా ప్రమోదంబులు అని ఉంట. తుర్యాస్థితి అంటే ఎల్లవేళ్ళ నాద ప్రణవంబుల్లో ఉంట. తుర్యాస్థితి అంటే తత్వమెరిగి సమాధిలో ఉంట. హరి ఓం నమో నారాయణ.